తెలంగాణ రాష్ట్రంలో పాపం చాలా, 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 చాలా ఇంకా ఎన్ని చాలా అని చెప్పొచ్చు. చాలా బాధపడుతుండు మా రేవంత్ అన్న. సో, అందుకే మా అన్న బాధ చూడలేక ఒక తమ్మునిగా నేను మద్దతిస్తున్నా మా అన్న బాధకు. విషయం ఏందంటే పాపం కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఓ 4 దశాబ్దాల పాటు పనిచేసి, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసి, ఏదో ఆయన తోని తలబడి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లోకి తీసుకున్నందుకు మనోవేదనకు గురై జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు పాపం కాంగ్రెస్ పార్టీని వీడిరు. ఇక వీడితే వీడిరు కానీ పోయి మనోని శత్రువు పక్కన చేరిర్రు. సో వీడితే వీడిండేమో కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి శత్రువుగా భావిస్తారో అలాంటి కేసీఆర్ దగ్గర పోయి చేరిండు. సో మన మాట్లాడడం జరిగింది. కేటీఆర్ వేయిండు, కేసీఆర్ కాడికి ఆయన వేయిండు, అంతా ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇలా 1,00,000 మందితోని జగిత్యాలలో సభ పెట్టిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తున్నారు. సో ఈ మీటింగు ఒకవేళ సక్సెస్ అయితే జీవన్ రెడ్డి గారు లక్షల మందిలో కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు పోయి బీఆర్ఎస్లో చేరితే ఎక్కడ సొసైటీలో ప్రజల్లో ఇజ్జత్ పోతున్న భయపడి ఇప్పుడు దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి అని ఒక పథకం పండుతున్నారు బాబు రేవంత్ రెడ్డి గారు. సో ఇది ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏదైనా సరే జీవన్ రెడ్డి అదే రకంగా కేసీఆర్ వీళ్ళిద్దరు వైపు ఈ ఒక్క రోజు వరకు అంటే ఇలా 20 తారీఖు 20 ఏప్రిల్ ఈ ఒక్క రోజు గడిచిపోతే బాగుండు అని దేవుణ్ణి పాపం వేడుకుంటున్నాడు మా రేవంత్ అన్న. సీరియస్గా చెప్తున్నా. మరి ఈరోజు సభ కేసీఆర్ వస్తాడా, వస్తే ఏం మాట్లాడతాడు, ఏ రకమైన ఆరోపణలు చేస్తాడు ప్రభుత్వం పైన? ఇప్పటికే 7 దోషుల మన్నెత్తిపోస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. దీనికి తోడు మళ్ళీ కేసీఆర్ అంటారుగా ఆల్రెడీ మండుతాంది, ఇంకిత పెట్రోల్ పోసినట్టు అవుతుంది. సో ఇప్పుడు కేసీఆర్ వచ్చి మాట్లాడతాడు, దానికి తోడు జీవన్ రెడ్డి కూడా మాట్లాడతాడు, లక్షల మంది ప్రజలు చూస్తారు. ఇంత పెద్ద సభ కాబట్టి ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు, ఈ దొంగ శాటిలైట్ ఛానల్ తప్ప మిగతా ఛానల్ అన్ని టెలికాస్ట్ చేస్తాయి. సో ఇప్పుడు నేను కూడా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఇక నేను కూడా బతికే ఉన్నా, నేను కూడా ప్రజలలో ఉన్నా అని ఒక కలరింగ్ ఇద్దామని చెప్పేసి పాపం ఇలా రేవంత్ అన్న రైతు బంధు పైసలు ఇస్తాను. రైతు బంధు పైసలు ఈరోజు వేస్తున్నాడు. 2.5 సంవత్సరాలుగా కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసిన కాళేశ్వరానికి ఇవాళనే పోతున్నాడు. ఈ 2 ప్రోగ్రాంలు అన్న ఎందుకు పెట్టుకుంది ఈరోజు అంటే జగిత్యాల సభ నుంచి ప్రజలు డైవర్ట్ చేయాలి. జగిత్యాల సైడ్ ఈరోజు ప్రజలు చూడకుండా నా వైపే చూడాలి. సో అందుకే నేను కూడా రేపు కంపేర్ చేసిన రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఎంతమంది ప్రజలు ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా రూపంలో చూస్తున్నారు, అదే రకంగా కేసీఆర్ మాట్లాడితే ఎంతమంది ప్రజలు చూస్తున్నారు, ఇది తేలిపోతుంది. ఇలా అంటే నాకు నేను డప్పు కొట్టుకుంటున్నావు, మీకు మీరు డప్పు కొడుతున్నా కాదు. కాబట్టి ప్రజలు ఏమంటారో ఇలా తెలిసేద్దాం. రేవంత్ రెడ్డి అయితే డైవర్ట్ చేయడానికి చాలా పకడ్బందీగా ప్లాన్ వేసిండు. ఇలా కాంగ్రెస్ ఆస్థాన మీడియా పెంపుడు శాటిలైట్ కుక్కల ఛానల్లో ఏ ఛానల్లో కూడా గింత పెద్ద వార్త రాలే. ఏన్నో గిత్త పితికంత కనిపించినట్టు గిట్ట రాజేసారు. సో అందుకే ఇలా నమస్తే తెలంగాణతో మొదలు పెడుతున్నాం. సో జగిత్యాల సభను ఎలా డైవర్ట్ చేద్దాం, ఏదేమైనా సర్రపోయింది, ఇలా డైవర్ట్ చేయాలంతే. ఇది రేవంత్ అన్న పన్నాగం బండిండు. సో ఒకసారి నమస్తే తెలంగాణ రాసిన కథనాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. సో నమస్తే తెలంగాణ ఇవాళ అక్కడ జరుగుతున్న సభకు సంబంధించిన ఫోటో పెద్దగా పెట్టింది. సో ఇది సభా ప్రాంగణం, ప్రస్తుతానికి ముస్తాబాద్. ఇక్కడ జీవన్ రెడ్డి పెట్టారు ప్రజా ఆశీర్వాద సభట. సభ పేరు ఏం పేరు? ప్రజా ఆశీర్వాద సభట. ఇప్పుడు దీన్ని మా రేవంత్ అన్న ఇక ఏదైనా సరే ప్రజలను ఒక్క నిమిషం చూసుకోలేదు. చలో అయితే రేవంత్ రెడ్డి గారు పాపం కేసీఆర్ ఇలా జగిత్యాల సభలో ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, సభ చూస్తేనే పెద్ద కొడుతున్నది, ప్రచారం ఏమి పొడుగున్నది, దీన్ని ఎట్లా ప్రజల నుంచి డైవర్ట్ చేయాలి అని అన్న పన్నాగం పని ఇలా ఏ పేపర్లో రాకుండా మేనేజ్ చేసిండు. సో అందుకే ఒకసారి చూడరా, జగిత్యాల జంగు సైరన్ అట. నేడే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
విప్లవోద్యమ స్ఫూర్తి నేలపై గులాబీ బహిరంగ సభ. 2006లో ఉద్యమ దిశ మార్చిన భారీ ధూమ్ధాం. 20 ఏళ్ల తర్వాత అదే మినీ స్టేడియంలో నేడు సభ పెడుతున్నారు. సమరశంకరం సమరశంఖం పూరించనున్న బీఆర్ఎస్ అధినేత, ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజానికం, బీఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఆయన వెంట వందల మంది అనుచరులు కూడా రాబోతున్నారు. గులాబీమయమైన పట్టణం, భారీగా ఏర్పాట్లు జరిగినాయి. అయితే 5 దశాబ్దాల క్రితం రగల్ జెండా నీడలో లక్షలాది రైతు కూళ్ల జైతయాతతో జంగు నడిపించి జగిత్యాల అరుణ అరుణారుణ అరుణ్య సారీ అరణ్య భారతానికి దిక్సూచిగా నిలిచింది. 25 క్రితం తెలంగాణ ఇక రాదనుకొని నిస్పృహ మేఘం కమ్ముకున్నప్పుడు సింహగర్జన పేరుతో పుర్జన్య శంఖం పూరించింది. కరీంనగర్ గడ్డ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ కుట్రలపై కత్తిమునై మెరిసింది. ఉద్యమమైన ఉప ఎన్నికనైనా దేక్లేంగి అని బరిగీసి కొట్లాడింది. ఎన్నిక ఏదైనా గుండెను చీల్చి ప్రజాకాంక్షను పట్టి చూపించింది. ఆత్మగౌరవ పతాకను ఆకాశమంత ఎత్తున నిలిపిందని చెప్పేసి ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా 2006 నుంచి డేటా తీస్తారు. 25 సంవత్సరాల తర్వాత ఎక్కడైతే మీటింగ్ పెట్టిండో ఇలా అదే ప్రాంతం నుంచి మళ్ళా సమరశంకరం పూరిస్తా ఉండని చెప్పేసి వీళ్ళు చాలా గొప్ప రాసుకొచ్చారు. మరి కేసీఆర్ ముఖం అయితే మెరుస్తా ఉంది. ఇప్పుడు పక్కన మా రేవంత్ అన్న ముఖం వేసి ఇట్లా చూస్తాడు ఇప్పుడు. సో ఇప్పుడు ఏది ఏమైనా జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇలా జాయిన్ కాబోయే ఈ సభ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో చాలా పాజిటివ్ వైబ్స్. ఇంకా చెప్పాలంటే అరే మనకి ఇంకా మంచి రోజులు వచ్చినాయి రా, ఇక మనం బ్రహ్మాండంగా ప్రజల్లోకి పోవచ్చు. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పైన ఇంకా మనం పెద్ద ఎత్తున ప్రజల లోపల ప్రచారం చేయొచ్చు రా భయ్, ఎంత ఫెయిల్ అయ్యారని చెప్పేసి. సో వాళ్ళైతే సక్సెస్ఫుల్గా డిసైడ్ అయిపోయారు. దానికి తోడు రేవంత్ రెడ్డి పరిస్థితులు చూస్తూ ఉంటే ఏ మాత్రం కూడా సమాజంలో అనుకూలంగా అనిపిస్తలేదు. ఇంకా ఇంకా వ్యతిరేకత పెరగడం, ఇంకా ఇంకా ప్రజలు దుమ్మెత్తిపోవడం, ఇవంతా ఒక రకంగా జరుగుతున్నది. సో ఇప్పుడు ఈ సభను ఇక ఏం చేసి అడ్డుకోవాలి ఏందనేది మా అన్నకైతే తెలుస్తలేదు. ఇదైతే ఒప్పుకోవాలి. ఇక అసలు కాంగ్రెస్ అంటే సలసల రేవంత్ రెడ్డి నాయకత్వంపై తొలుగుతున్న భ్రమలట. పాత కాంగ్రెస్ ను పాతర వేడుతున్నపై ఆందోళన. ఒక్కొక్కరుగా బయటపడుతున్న సీనియర్ నేతలు. ముఖ్యమంత్రి తీరుపై రెడ్డి సామాజిక వర్గం కుతకుతం అంటుందంట. నిశ్శబ్దాన్ని ఛేదించి తిరుగుబాటు ప్రకటించిన జీవన్ రెడ్డి. ఇదే బాటలో మరికొందరు కూడా ఉన్నట. కాంగ్రెస్ ను వీడే యోచనలో ఇంకా చాలా మంది నాయకులు. ఆ చాలా మంది నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్కే అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ ఐడియాలజీ వైపు రారు కాబట్టి. ఇక ఉన్న విషయం మాట్లాడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. సో నా పరిపాలన బాగుంది, నేను బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నా, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, అందువల్ల బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నాతో టచ్లో ఉన్నారు, టచ్లో ఉన్నారు. ఇంకా 10 కాదు, ఇంకో ఈ 30 మంది కూడా నా పార్టీలోకి రావడానికి ఛాన్స్ ఉన్నది. అవసరమైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ వీళ్ళు ముగ్గురు తప్ప బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. సో ఈ రకమైన స్టేట్మెంట్స్ మాట్లాడిన రేవంత్ రెడ్డికి అలా చెంపపెట్టు లెక్క కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, బీఆర్ఎస్ ఫుల్ అవుతుంది. ఏమవుతుంది? కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, బీఆర్ఎస్ ఫుల్ అవుతుంది. తద్వారా రేవంత్ రెడ్డికి ఇంతలావు గాడిద గుట్టు ఇస్తారు, ఇంతలావు. సో తలపండు వలుగుతటుంది గాడిద గుట్టుతోనే. సో చాలా మంది సీనియర్ నాయకులట కాంగ్రెస్ని వీడే ప్రయత్నాలు చేస్తున్నట, ఆలోచన చేస్తున్నట. జీవన్ రెడ్డితో మొదలైంది, మరి ఇది ఎవరితో ఉండేదో తెలియదట. ఒకప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎట్లయితే కాంగ్రెస్లోకి దుంకిరో ఇవాళ అట్నే కాంగ్రెస్లో నుంచి బీఆర్ఎస్లోకి దుంకుతున్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది 2.5 సంవత్సరాలు అంటే? కేసీఆర్ మాట్లాడలే, కేసీఆర్ తిట్టలే, కేసీఆర్ ఆరోపణలు చేయలే, ఏం చేయలే. బాజాబ్తా సైలెంట్గా అమాతం తిన్నాడు, పన్నాడు, ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఇంతకు మించి చేసిందే లేదు. జస్ట్ కాంగ్రెస్ పరిపాలన ఎంత నీచాతి నీచంగా ఉంటుందో ప్రజలు తెలుసుకోవాలని వెయిట్ చేసింది. అంతే జరిగింది అంతే. అంటే కాంగ్రెస్ ఎంత నీచంగా పరిపాలన చేస్తుంది, అంటారు పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతుంది తెచ్చి మీద పెట్టుకుంటే మన కడుపెట్టనితో అని చెప్పేసి చూపించింది అలా క్లియర్గా. సో దాని ప్రభావమే
2.5 సంవత్సరాల క్రితాలకే బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నాయకులు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. దానికి తోడు ఆ షర్టు మీద వాళ్ళు ఈ షర్టు మీద వాళ్ళు నేను అని చెప్పేసి పత్తితో మాటలు మాట్లాడి ఈ 10 మంది దున్నపోతులను గుంజుకోవడం కూడా ఇంకిత మైనస్ అయింది. సో పాపం ఎంతో మంది వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలనేది ప్రజాభిష్టం అంటున్నాడు. జగిత్యాల బహిరంగ సభలో కేసీఆర్ జైత్రయాత్ర, తెలంగాణ పునర్నిర్మాణం బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుంది, కేసీఆర్ తో ప్రయాణం నూతన అధ్యాయం అని చెప్పేసి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతారు. దీన్ని ఒక చిన్న పాయింట్ చెప్తా. కేసీఆర్ మళ్ళీ రావాలనేది ఇవాళ జీవన్ రెడ్డి గారు అంటలేరు, లేదు మహేష్ గాడ్సే అంటలేడు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం అంటలేడు. ఈ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం రేవంత్ రెడ్డి పరిపాలన పైన విసుగు చెంది నిరాశపడి ఈయన ముదనష్టంగా వీడొద్దురవై అనే కాడికి ఇలా ప్రజలు వ్యతిరేకత వచ్చింది. తద్వారా ఈ బీజేపీ నాయకులు ఏమో ఉన్నది లేదు పిక్కింది లేదు. ఏందిరా నాయన అంటే ఎలక్షన్లు వస్తే కనపడాలి, ఎలక్షన్లు అయిపోతే మూసుకొని పండాలి. అవకాశం చేతులారా 8 పార్లమెంటు సీట్లు ఇచ్చినా కూడా వదులుకోవడంతో ఇలా ప్రజలు బీఆర్ఎస్ వైపు మళ్ళీపోయారు. ఇది కళ్ళకు కట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఇది జీవన్ రెడ్డి గారు కూడా మరొకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఇక మిగతా పేపర్లో ఈయన ఒకటి రాసిండు, ఇక బీఆర్ఎస్ పత్రిక కాబట్టి ఈయన కూడా రాసిండు. సో నేడే ప్రజా ఆశీర్వాద సభట, బీఆర్ఎస్లోకి మాజీ మంత్రి రాబోతుండు, ప్రభుత్వ వైఫల్యాలపై గలమెత్తనున్న కేసీఆర్, 1,00,000 మందితో జన సమీకరణకు ప్లాన్ చేశారు. జగిత్యాల్లో ఫ్లెక్సీల వివాదం నడుస్తున్నది, ఉద్రిక్తత ఉత్తర తెలంగాణలో గులాబీ జైత్రయాత్ర నడుస్తున్నది. సో ఈరోజు పర్యటన షెడ్యూల్ అంట, ఇక్కడ చూడండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల పర్యటన షెడ్యూల్ సాయంత్రం 4:45 ఎర్రవెల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో జగిత్యాలకు ప్రయాణం అవుతాడు. సాయంత్రం 5:30 జగిత్యాల కలెక్టరేట్ హెలిప్యాడ్కు చేరుకుంటాడు. 5:45 పార్టీ కార్యాలయానికి చేరుకొని ఉమ్మడి జిల్లా నేతలతో కీలక భేటీ ఏర్పాటు చేసుకున్నాడు. 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి సభా ప్రాంగణం వరకు ర్యాలీ ఉంటుంది. తర్వాత 6:30 ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగం, జీవన్ రెడ్డి చేరిక, ఈ రెండు కూడా 6:30 స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సభకు చేరుకోవాలని ప్రయత్నం చేస్తారో ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వెళ్ళే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో అందుకే నేను ఇంత డీటెయిల్గా తీసుకునే ప్రయత్నం చేసిన. సో ఇక నేను ఈ సభ సక్సెస్ కావాలని మనస్ఫూర్తి అనేది కోరుకుంటున్నా, ఒక తెలంగాణ బిడ్డగా. అది ముఖ్యంగా రైతుగా, కేసీఆర్ రైతు బంధు పైసలు తీసుకున్నోనిగా, లేదు కేసీఆర్ పరిపాలనలో ఓ ఫీజు రింబర్స్మెంట్ తీసుకున్నోనిగా. ఎందుకంటే ఇవాళ ఈ రైతు బంధు కానీ, ఈ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ సర్కార్లో వస్తలేవు కాబట్టి నా యొక్క వ్యతిరేకతను కనబరుస్తానికి ఖచ్చితంగా ఈ సభకు నేను సంపూర్ణమైన మద్దతు ఇస్తా ఉన్నా. సో అందుకే ఇవాళ మేజర్ టాపిక్ తీసుకున్నాం. మీరు చెప్పురి కామెంట్ సెక్షన్ ద్వారా, నిజంగా ఈ సభని ఇలా డైవర్ట్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకుంటుండా లేదా, లేదు మహేష్ గాడ్సే కల్పించి చెప్తుండా. సో దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయాలి. ఇక ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ కావడానికి లైక్ చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ ఆస్థాన మీడియా పత్రికలు ఈ వార్తను ఎట్లా కవర్ చేస్తున్నా చూడు. నేడు జగిత్యాల్లో బీఆర్ఎస్ సభ, జిట్టడు ఉన్నదా అన్నదైతే మూలడు ఉన్నది, 2 మూరలు వస్తాడు. అయ్యబ్బా అన్న 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 పొడుతాండు. ఇప్పుడు అన్న రైతు బంధు ఇచ్చి 1, 2, 4 అని ఇస్తాడు, తీసుకోలేకపోతున్నాం మనం. సో అంత గొప్ప రైతు బంధు అనిస్తుంది కాబట్టి అన్నట బొమ్మ వేసుకుంటూ ఇది నేను తర్వాత మాట్లాడతాను. సో ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి వెలుగు తెలంగాణకు పట్టిన చీకటి, రేవంత్ రెడ్డి వెలుగు తెలంగాణకు పట్టిన చీకటి కాబట్టి ఈ పేపర్ కవర్ చేయలేదు. ఇక ఇంకొక ఆయన మా పత్తిత్తు జర్నలిస్టు, మా పత్తిత్తు రాధాకృష్ణ, ఒకసారి జగిత్యాల్లో ప్రజా ఆశీర్వాద సభ. ఈయన ఫోటో కంటే పొడుగు చిన్నగా ఉన్నది ఇది వార్త, ఈయన ఫోటో కంటే ఇలా చిన్నగా ఉన్నది. ఎందుకంటే ఇది రేవంత్ జ్యోతి. ఏం పేరు దీని పేరు? ఈమె పెద్ద ముత్తైదా, ఈమె పేరు రేవంత్ జ్యోతి. మీరు వేరే పేరు పెట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఇంకొక ఆమె ఉన్నది, ఆమె పేరు మార్చాలి. ఇప్పుడు ఆమెకు ఈనాడు ఆనాడు తీసేసి ఆమె పేరు మార్చాలి. సో ఇప్పుడు ఆమె ఏమి రాసింది ఒకసారి పెట్టు. సో ఆమెకు ఇలా వాళ్ళ గురువు గారు, వాళ్ళ ప్రియతమ గురువు గారు పుట్టిన దినం అట. సో
రాజ్యాంగాన్ని కూని చేస్తూ ప్రశ్నించే స్వేచ్ఛను హరిస్తున్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేసి రాశారు. ఎందుకంటే కేవీఆర్ అనే ఒక తెలంగాణ బిడ్డను అక్రమ అరెస్టులు చేయడానికి రాజ్యాంగాన్ని కించపరిచిన స్టేట్మెంట్స్ వాడుతూ ఎర్ర బుక్కును ఎర్రి బుక్ అన్నందుకు పాపం ఎర్రి కేసులు పెట్టినందుకు మరి ఈనాడు పత్రిక తెలంగాణ వర్షన్, ఇదిగో తెలంగాణ వర్షన్, తెలంగాణ ఎడిషన్లో. సో ఇది చిన్న డౌట్ వస్తుంది నాకు. కేసీఆర్ కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా కమ్మ అంటే అమ్మతో సమానం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మీకంటే లేదంటే కేసీఆర్ కంటే ఎక్కువ కూడా చంద్రబాబు గారికి ఎక్కువ ప్రచారం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న ఆంధ్ర న్యూస్ పేపర్లో చంద్రబాబుకు మైలేజ్ ఎక్కువ వస్తున్నది, కవరేజ్ ఎక్కువ వస్తున్నది. తెలంగాణ నాయకులకు ప్రధానంగా ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ చోటు కల్పిస్తలేదు. సో చూసిన అరాని ఆయన పుట్టినదినం మాట. మరి తెలంగాణలో ముఖ్యమంత్రి అయినా తెలంగాణలో ముఖ్యమంత్రి. సో ఇప్పుడు ఈయన దేశకీ నేత మరి దేశకీ నేత ఇలా పుట్టినదినం మాట రాసిర్రు. నేను ప్రపంచకంలో ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తా కానీ చంద్రనని యాక్సెప్ట్ చేయను. ఇంకా జగిత్యాల్లో భరాసా సభ జిట్టడు ఉన్నదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా వేస్తాడు, ఇవాళనే వేస్తాడు రైతు భరోసా, ఇవాళనే రైతు భరోసా వేస్తాడు, ఇవాళనే కాళేశ్వరానికి పోతాడు. ఫైనల్గా డైవర్ట్ చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలను జగిత్యాల సభ నుంచి డైవర్ట్ చేయాలి. ఈ క్లిప్పింగ్ అన్ని పేపర్లు ఉన్నది. సో మహేష్ గాడ్సే ఇది గ్రహించింది కాబట్టి మా నాన్న పెద్ద పతిత్తు పేపర్లు నడిపిస్తుండు. సో అందువల్ల ఇక నేనే ముందర పెడతామని చెప్పేసి ఈ జగిత్యాల సభకు సంబంధించిన విషయం మీకు మొదలు చెప్పే ప్రయత్నం చేశాను.